ఊహించండి, మీరు ఉదయం నిద్ర లేస్తారు, ఫోన్ మొదట అన్లాక్ చేస్తారు, వాట్సాప్ కనెక్టింగ్, యూట్యూబ్ నో ఇంటర్నెట్ కనెక్షన్, ఏటీఎం స్వీప్, ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్, బ్రేకింగ్ న్యూస్, గ్లోబల్ ఇంటర్నెట్ బ్లాక్అవుట్. ఒక్క రోజు కూడా ఇంటర్నెట్ లేకపోతే మన సివిలైజేషన్స్ ఎలా స్పందిస్తుంది అనుకుంటున్నారు? హాయ్ ఫ్రెండ్స్, నేను హరీష్. మీరు చూస్తున్నది గలం ఎక్స్ప్లోర్. ఇక్కడ మనం రియల్ వరల్డ్ మిస్టరీస్, హిడెన్ ట్రూత్, ఎవ్రీడే లైఫ్ బిహైండ్ ద సీన్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. ఇవాళ మన టాపిక్ ఇంటర్నెట్ ఒక రోజు పూర్తిగా బ్లాక్ అయితే. ఇంటర్నెట్ మనకి ఇప్పుడు నీళ్లు, గాలి, కరెంట్ లాంటి అవసరం. ఆన్లైన్ క్లాసెస్, గూగుల్ మ్యాప్స్, ఓలా రైడ్స్, స్విగ్గీ ఆర్డర్స్ అన్నీ దానిపైనే. ఇమాజిన్ చేయండి, మీ యూపీఐ పేమెంట్స్ వర్క్ అవ్వటం లేదు, హాస్పిటల్లోని పేషెంట్ రికార్డ్స్ ఓపెన్ అవ్వడం లేదు, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రశ్న, అసలు ఇది సాధ్యమా? ఇంటర్నెట్ గ్లోబల్గా ఒకరోజు బ్లాక్ కావచ్చా? హిస్టారికల్ కాంటెంట్ మనం ఒకసారి చూస్తే హిస్టరీలో చిన్న చిన్న ఇంటర్నెట్ షట్ డౌన్స్ జరిగాయి. 2011లో ఈజిప్ట్ ప్రొటెస్ట్ సమయంలో గవర్నమెంట్ ఇంటర్నెట్ని బ్లాక్ చేసింది. పీపుల్ స్ట్రీట్కి వచ్చి కమ్యూనికేషన్ కోసం హ్యాండ్ రిటర్న్ నోట్స్ వాడారు. 2020లో కాశ్మీర్లో 500 రోజుల పాటు ఇంటర్నెట్ రిస్ట్రిక్షన్స్ జరిగాయి. ఇండియాలో 2019లో ఒక సంవత్సరంలోనే 100కి పైగా షట్ డౌన్స్ జరిగాయి. ఇవి లోకల్ షట్ డౌన్స్. కానీ గ్లోబల్గా బ్లాక్అవుట్ అవ్వాలంటే ఏం జరగాలి? మల్టిపుల్ థియరీస్, ట్విస్టెస్. ఒకటవది సైబర్ వార్ థియరీ. సైబర్ వార్లో ఒక దేశం మరొక దేశం ఇంటర్నెట్ బ్యాక్ బోన్ హ్యాక్ చేస్తే బ్లాక్అవుట్ అవుతుంది. ఎగ్జాంపుల్, 2017లో వానక్రే రన్సమ్ వేర్ అటాక్. 150 దేశాలలో కంప్యూటర్స్ లాక్ అయ్యాయి. రెండవది అండర్ సీ కేబుల్ డ్యామేజ్. వరల్డ్లో 95% ఇంటర్నెట్ అండర్ సీ కేబుల్స్ ద్వారా రన్ అవుతూ ఉంటుంది. ఒక మాసివ్ ఎర్త్క్వే లేదా వార్లో వాటి డిస్ట్రక్షన్స్ అయితే కాంటినెంట్ కు ఇంటర్నెట్ పూర్తిగా బ్లాక్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్, 2008లో మెడిటరేనియన్ కేబుల్ కట్ వల్ల మిడిల్ ఈస్ట్ లో 70% ఇంటర్నెట్ డౌన్. మూడవది సోలార్ స్టార్మ్. నాసా వార్నింగ్ ఇచ్చింది, ఒక మాసివ్ సోలార్ స్టార్మ్ వస్తే శాటిలైట్స్, పవర్ గ్రిడ్ క్రాష్ అవుతాయి. అది జరిగితే ఇంటర్నెట్ మాత్రమే కాదు, కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా బ్లాక్ అవుట్ అవుతాయి. 1859లో జరిగిన కారింగ్టన్ ఈవెంట్ వల్ల టెలిగ్రాఫ్ ఆఫీస్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగాయి. నాలుగోది బిగ్ టెక్ ఫెయిల్యూర్. ఇమాజిన్ చేయండి, గూగుల్, అమెజాన్, మెటా సేవర్స్ ఒకేసారి ఫెయిల్యూర్ అయితే. 2021లో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఒక్కరోజు డౌన్ అయ్యాయి. వరల్డ్ ఎకానమీలో బిలియన్ల నష్టపోయింది. ఐదోది గవర్నమెంట్ సీక్రెట్ కిల్ స్విచ్. కొన్ని ఎక్స్పర్ట్స్ అంటున్నారు, కొన్ని దేశాలకు ఇంటర్నెట్ కిల్ స్విచ్ ఉంది. నేషనల్ ఎమర్జెన్సీలో వారు ఒక్క బటన్ నొక్కితే కంట్రీ వైడ్ బ్లాక్అవుట్ పాసిబుల్. ఎగ్జాంపుల్, ఈజిప్ట్ 2011లో ఇదే చేశారంట. ఇంటర్నెట్ లేకపోతే ఏమవుతుంది? ప్రాక్టికల్గా చూసాం. కానీ ఇంకో క్రిపీ సైడ్ ఉంది. డార్క్ వెబ్ రీసెర్చర్స్ అంటున్నారు, ఇంటర్నెట్ సడన్ షట్ డౌన్ అంటే అది ఒక వార్నింగ్, మనకు అన్సీన్ సైబర్ ఫోర్స్ కంట్రోల్ చేస్తూ ఉన్నట్టు. కొన్ని కాన్స్పిరెన్సీ థియరీస్, ఏఐ సిస్టమ్స్ ఇంటర్నెట్ను మనం డిఫెండ్ అవ్వడానికి ఎడిక్ట్ చేస్తాయి. ఒక రోజు అది మనకు ఆక్సిజన్ లాగా అయిపోయినప్పుడు అదే మన నుండి తీసివేస్తాయి. రియల్ వరల్డ్ ఇంపాక్ట్ ఎగ్జాంపుల్స్, ఒకరోజు గ్లోబల్ ఇంటర్నెట్ బ్లాక్అవుట్ అయితే స్టాక్ మార్కెట్స్ కొలాప్స్, హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కాస్ట్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఫ్రీజ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పూర్తిగా బ్లాక్అవుట్. ఎక్స్పర్ట్స్ ఎస్టిమేట్ ఒక్కరోజు ఎకానమీ $50 బిలియన్ లాస్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంటర్నెట్ లేకుండా ఒక్క రోజే మనం సివిలైజేషన్స్ కొలాప్స్ అవుతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే ఒక థాట్, ఇంటర్నెట్ లేకుండా మన మనుషుల మధ్య సంబంధాలు మరింత రియల్ అవుతాయా, లేక గందరగోళం వల్ల మనం ప్రిమిటివ్ ఏజ్ అంటే పూర్వకాలానికి తిరిగి వెళ్తామా? మీరేమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. ఇక మన నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ హరీష్. మీరు చూస్తున్నది గలం ఎక్స్ప్లోర్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ టైం, కీప్ ఎక్స్ప్లోరింగ్. థ్యాంక్ యూ.